అందరూ సుఖంగా ఉండాలని చెప్తుంది. ఇక్కడ అందరూ సుఖంగా ఉన్నారు. ఈ దేశంలో ముస్లింలు అందరూ సుఖంగానే ఉన్నారు. వాళ్ళు పాపం కొంతమంది వాళ్ళు అగ్రీ చేస్తలేరు. వాళ్ళు మేము సుఖంగా లేమని. కానీ పాపం వాళ్ళు అడిగారు కదా! వాళ్ళు మాకు వేరే దేశం కావాలన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళగా ఇంకా మిగిలిన వాళ్ళని ఇక్కడ ఉంచుకున్నాం మనమైతే. వాళ్ళు వెళ్ళిపోవాలని వెళ్ళిపోదామన్నారు. సో, అట్లా ఇక్కడ ఉన్నవాళ్ళు సుఖంగా ఉన్నారు. అది ఓకే. వాళ్ళ వల్ల కాదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. వాళ్ళ వల్ల కాదు. ముస్లింలు ఎక్కడున్నారో అస్సాంలో అల్లర్లు జరిగినాయి. కాశ్మీర్‌లో అక్కడి నుంచి హిందువులు తరిమివేయబడ్డారు 1990లో. మరి విజయవాడలో ఎందుకు తరిమివేయలే? హ్మ్. మరి లేకపోతే చెన్నైలో ఎందుకు కాలే? పూనాలో ఎందుకు కాలే? మరి అవన్నీ కూడా అవి హిందూ మెజారిటీ ఏరియాస్ కదా! అక్కడ నార్మల్‌గా బతుకుతున్నారు కదా హిందువులు. కాబట్టి ఇది ఒక పిచ్చి భ్రమలు. ఏదో ఆర్ఎస్ఎస్ ఇది నేర్పిస్తది. ఆర్ఎస్ఎస్ ఇతర మతాలను తక్కువ చేసి మాట్లాడుతది. అసలు ఆర్ఎస్ఎస్ నేను ఒక 1000 ఉపన్యాసాలు వినుంటా ఆర్ఎస్ఎస్‌లో. ఓహ్! 1000 ఉపన్యాసాలు ఈజీగా వినుంటా. గత 40 ఏళ్లలో. 40 ఏళ్లలో ఓకే. ఒక్కసారి కూడా హ్మ్. ఇస్లాం గురించి గాని, హ్మ్. క్రైస్తవం గురించి గాని, ఇతర మతాల గురించి గాని ఎప్పుడు నన్ను పెద్దవాళ్ళు ఎవరు చెప్పగా వినలే. ఆర్ఎస్ఎస్‌లో ఫార్మల్ మీరు తీసుకోండి ఇగ సరసంఘ చాలక్ అంటారు ప్రెసిడెంట్. హ్మ్. వాళ్ళ ఉపన్యాసాలు నేను ఎన్ని విన్నాను. ఒక 15, 20, 30 అన్నా వినుంటా నేనైతే. ఆ తర్వాత పైన పెద్దవాళ్ళు ఆల్ ఇండియా లెవెల్ వాళ్ళు. ఎవ్వరు వాళ్ళు చెప్పేది హిందువులు గట్టిగా ఉండండి. మీరు వేదాలను నమ్మండి. రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోండి. కృష్ణుడు చెప్పిన భగవద్గీతను ఆదర్శంగా తీసుకోండి. ఇవి చెప్తారు.